మీ జీవితమంతా తప్పిదాలు, తప్పుడు నిర్ణయాలతో నిండిపోయినట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? మీ ఉత్తమ ఉద్దేశ్యాలతో ఉన్నప్పటికీ, మీరు కావాలనుకున్న వ్యక్తిగా, దేవుడు మీ కోసం సృష్టించిన వ్యక్తిగా మారడంలో ఎప్పుడూ వెనుకబడిపోతున్నట్లుగా అనిపించిందా? యూదా మరియు తామార్ కథ మన జీవితాలు ఎంత గందరగోళంగా ఉన్నా, దేవుడు మన అపజయాలను తన విజయంగా మార్చగలడని అద్భుతంగా చూపిస్తుంది. ఆదికాండంలో మన మహత్తర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు యోసేపు జీవిత కథను మధ్యలో నిలిపివేసినట్లుగా అనిపించే ఒక అధ్యాయానికి చేరుకుంటాం. జోసెఫ్ అన్నయ్యలలో ఒకరైన యూదా వైపు అందరి దృష్టి మళ్ళుతుంది. ఇక్కడ మోసం, అనైతికత మరియు అనుకోని కృపతో నిండిన ఒక కలుషిత కథను చూస్తాము. బయటకు చూస్తే యూదా కథ అబ్రహాం మరియు యోసేపు వంటి వ్యక్తుల విశ్వాస నిబద్ధత, నిజాయితీకి పూర్తిగా భిన్నంగా అనిపిస్తుంది. అతను ఒక కనానీయురాలిని వివాహం చేసుకుంటాడు, తన కోడలు తామారుకు న్యాయం చేయడంలో విఫలమవుతాడు, ఇంకా తన దృష్టిలో వేశ్యగా కనిపించిన ఒక మహిళను అద్దెకు తీసుకోవడానికి కూడా వెళ్తాడు. కానీ ఆ మహిళ తామారే అని చివరికి తెలుస్తుంది. ఆమె వేషం మార్చుకుని ఉంటుంది. ఇది మానవ దుర్బలత ఎంత లోతుగా ఉంటుందో, పాపం ఎంత భయంకరమైన పరిణామాలను కలిగించగలదో చూపించే నిర్ణయాల పరంపర. అయితేనూ కథ ముందుకు సాగుతున్నప్పుడు కృప యొక్క కాంతి క్రమంగా వెలుగులోకి వస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. తామార్ గర్భవతి అయిన విషయం బయటపడినప్పుడు ఆమెను యూదా ఎదుట తీర్పు చెప్పడానికి తీసుకువస్తారు. అప్పుడు ఆమె అతని తప్పును నిరూపించే సాక్ష్యాలను చూపిస్తుంది. ఆదికాండము 38:26లో పవిత్ర గ్రంథాలు ఒక ఆశ్చర్యకరమైన ఒప్పుకోలు క్షణాన్ని నమోదు చేస్తాయి. యూదా ప్రకటిస్తాడు, ఆమె నన్ను మించిన నీతిమంతురాలు. ఇది యూదా జీవితంలో ఒక మలుపు, ఒక నిర్ణయాత్మక క్షణం. అతను తన పాపాన్ని మరియు పశ్చాత్తాపం అవసరాన్ని ఎదుర్కొనే సమయం. అదే సమయంలో ఆశ్చర్యకరంగా దేవుడు తన సంకల్పాలను నెరవేర్చడం ఈ సంఘటన ద్వారానే ప్రారంభిస్తాడు. తామార్ ఇద్దరు కవల కుమారులను ప్రసవిస్తుంది, పేరెజ్ మరియు జేరా. మత్తయి సువార్త ప్రకారం చివరికి మెస్సియా పేరెజ్ వంశం ద్వారా వస్తాడు. 1.3 ఇది పవిత్ర గ్రంథంలో మళ్ళీ మనం చూస్తున్న అద్భుతమైన సత్యం. దేవుడు అత్యంత విచ్ఛిన్నమైన వ్యక్తులను మరియు పరిస్థితులను కూడా ఉపయోగించగలడు తన సంకల్పాలను నెరవేర్చడానికి. మన వైఫల్యాల వల్ల ఆయన నిరోధించబడడు, మన తప్పిదాల వల్ల పరిమితి చెందడు. ఆయన తన మహిమ కోసం వాటిని విమోచించడంలో నిపుణుడు. అనేక సంవత్సరాల క్రితం నేను షెట్లాండ్ దీవులను సందర్శించాను. ఇది స్కాట్లాండ్ తీరానికి సమీపంలోని ఒక దూరమైన ద్వీపం. అక్కడ జరిగిన సంఘటన ఈ భాగంలో మరియు ఆదికాండమంతటా మనం చూసిన దానిని నాకు గుర్తు చేస్తుంది. నేను విమానం నుంచి దిగిన వెంటనే టార్మాక్ మీద నడవడం ప్రారంభించాను. అప్పుడు గాలివేగం నన్ను ఆశ్చర్యపరిచింది. అది అంత బలంగా ఉండేది, నా శరీరాన్ని వెనక్కి వంచేసింది. నా వెన్నెముకకు ఒక విచిత్రమైన వంపుతో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చుట్టూ చూసినప్పుడు టార్మాక్పై ఉన్న ప్రతి ఒక్కరూ అదే భంగిమలో నడుస్తున్నారని గమనించాను. వారి శరీరాలు ఆగని గాలివేగానికి వంగిపోయాయి. ఆ క్షణంలో ఇది మానవజాతి అంతటినీ ప్రతిబింబించే భంగిమ అని నాకు అర్థమైంది. పాపం మరియు విచ్ఛిన్నత యొక్క గాళ్ళు ప్రతి హృదయాన్ని తాకి మనలను తిరుగుబాటు మరియు స్వయంనాశనపు దిశలో వంగేలా చేశాయి. యూదాలాగే మనమందరం కూడా తప్పుడు మార్గాల్లో వెళ్లే స్వభావం కలిగిన వారమే. మన జీవితాల్లో దేవుడు సిద్ధం చేసిన ఉత్తమమైన దారికి దూరంగా తీసుకెళ్లే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక శుభవార్త ఉంది. దేవుడు యూదా కథను తన ఉద్దేశ్యాలకు ఉపయోగించినట్లే మన కథను కూడా ఉపయోగించగలడు. ఆ స్కార్లెట్ థ్రెడ్, జేరెస్ చేతికి కట్టిన ఆ ఎర్రని నూలు, దేవుడు మనకు అందించే విమోచనకు శక్తివంతమైన ప్రతీకం. ఆ నూనె జేరను తొలిపుట్టినవాడిగా గుర్తించినట్లే యేసు రక్తం మనలను దేవుని పిల్లలుగా గుర్తించి మన పాపాల నుండి శుద్ధి చేసి
ఆయన ఉద్దేశ్యాల కోసం ప్రత్యేకంగా ఉంచుతుంది. ఇదే సువార్త యొక్క గొప్ప ఆశ. మనం ఎంత దూరం తప్పిపోయినా, ఎంత విఫలమైనా, దేవుని కృప మనలను రక్షించడానికి మరియు విమోచించడానికి సరిపోతుంది. మనము పశ్చాత్తాపంతో మరియు విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మన పాపాలను క్షమించి, మన కథలను ఆయన మహారక్షణ కథలో అల్లడానికి నమ్మకంగా ఉంటాడు. కాబట్టి మీరు ఈ రోజు మీ జీవితంలో విరిగిపోయిన స్థితిలో లేదా అపజయంలో ఉన్నట్లయితే ధైర్యంగా ఉండండి. యూదా కథను విమోచించిన దేవుడు మీ కథను కూడా విమోచించగల దేవుడే. మీ పాపాన్ని మరియు అవమానాన్ని క్రీస్తు పాదాల వద్ద ఉంచండి మరియు ఆయన మీకు తన నీతి మరియు కృపను అందించనివ్వండి. ఆయన అందించే స్వేచ్ఛ మరియు క్షమాపణలో మీరు నడుస్తున్నప్పుడు మీ కథ ఇంకా ముగియలేదని తెలుసుకోండి. యూదా వంశం మసీహా జననానికి దారి తీసినట్లే దేవుడు మీ జీవితాన్ని కూడా ఉపయోగించాలనుకుంటున్నాడు. క్రీస్తులో మాత్రమే లభించే ఆశ మరియు స్వస్థతను ఇతరులకు చూపించడానికి.